వినిన దేవుడు చాలా త్వరితముగా ఎంత స్పీడ్‌గా అయినా రెస్పాండ్ అయ్యి, ఏ విధముగా నా యొక్క సహాయానికి వచ్చాడు అనే విషయాలను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి కొన్ని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఆ తర్వాత దేనికి దేవుడు ఇట్లా చేస్తా వచ్చాడు? ఆయన నా జీవితంలో ఇన్ని చేస్తూ ఉండగా, నేను స్పందిస్తూ నేనేం చేశాను అంటే 20వ వచనం నుండి చెప్పాడు. అది మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం. కాబట్టి నా నిర్దోషత్వము, నా నీతి, నేను ఆయన మార్గాల్ని అనుసరించటము, ఆయన న్యాయ విధులన్నిటిని లక్ష్య పెట్టటము, ఆయన కట్టడల్ని ఏమాత్రము తోసివేయకుండా ఉండటము, దేవుని ఎదుట నేను నిర్దోషుడినై ఉండుట యెహోవా చూచెను అని 25వ వచనంలో ఈ విషయాలన్నీ చెప్తా వచ్చాడు. ఇంకా ఇక్కడ ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో దేవుడు నాకు ఇన్ని చేశాడు, దానికి స్పందిస్తూ నేను నా లైఫ్‌లో ఈ విధమైనటువంటి జీవిత విధానాన్ని అలవరుచుకొని నేను అడుగులేస్తా ఉన్నప్పుడు కేవలము పాస్ట్‌లోనే కాదు, నా ప్రస్తుతంలో, నా భవిష్యత్తులో కూడా ప్రభువు ఎట్లాంటి విషయాల్ని చేయనుద్దేశించాడు అనే విషయాలు కూడా ఇక్కడ దావీదు మాటల్లో మనం చూడొచ్చు. ఏం చేశాడంట? సో ఆయన ఇది చేశాడు అని చెప్పి స్పందిస్తూ నేను ఇది చేశాను అని చెప్పాడు. బాగుంది. ఆ తర్వాత ఇది 28 వరకు చూస్తాం. 29 నుంచి బైబిల్స్ ఓపెన్ చేసి బైబిల్లో చూడండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వచనాన్ని డీటెయిల్ గా చదవం. ఆ వచనాల వైపు చూస్తూ ఉండండి. 29 దగ్గరకు వచ్చేసరికి చీకటిని నాకు వెలుగుగా చేయును అన్నాడు. చీకటిని వెలుగుగా చేయటం అంటే నేను ఈ విధమైన జీవిత విధానాన్ని అలవరుచుకొని అడుగులు వేస్తూ వెంబడిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు మళ్ళీ ఆయన స్పందిస్తూ, ఆయన చేసిన దానికి ఈయన స్పందించాడు, ఇప్పుడు ఈయన చేసిన దానికి దేవుడు స్పందిస్తూ ఆయన ఏం చేయడానికి పూనుకున్నారు అని చెప్తున్నాడంటే, దేవుడు నన్ను ఎనేబుల్ చేశాడు కొన్ని చేయటానికి. నాకు కావలసినటువంటి, వాస్తవంగా నా వల్ల అయితే కాదు, కానీ దేవుడు నన్ను ఎనేబుల్ చేశాడు. ఎలాగానంటే ముందు నన్ను ఎన్లైట్ చేశాడు. చీకటిని వెలుగుగా చేయటం. ఏదైనా ఒక సంగతి విషయంలో, ఏదైనా ఒక పని విషయంలో దానికి కావలసినటువంటి వెలిగింపు, ఎన్లైట్మెంట్ అనేది దేవుడిస్తే తప్ప అది మనకి రాదు. కాబట్టి దేవుడు చేసినటువంటి మొట్టమొదటి మేలు అంటే ఈ సెకండ్ పార్ట్ లో ఆలోచిస్తున్నాం మనం. దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించాడు. నేను ఇట్లా జీవించాను అన్నాడు. ఇప్పుడు నేను ఇట్లా అడుగులేస్తున్న కారణాన్ని బట్టి దేవుడు మళ్ళీ స్పందిస్తూ ఏం చేశాడు అనంటే, ముందు నాకు కావలసినటువంటి ఆ యొక్క వెలిగింపునిస్తా ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క మాటల్ని, ఆయన విధుల్ని, కట్టడల్ని తోసివేయకుండా లక్ష్య పెడుతూ, అనుసరిస్తూ, పైన చెప్పినట్లుగా ఆయన దృష్టికి నిర్దోషులుగా మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు కూడా మన జీవితంలో ఇక్కడున్న ఈ వాక్యాన్ని బట్టి మొట్టమొదటిగా ఆయన చేసే కార్యము, మనల్ని ఆయన వెలిగిస్తాడు, ఎన్లైట్ చేస్తాడు. అనేకమైన ఏ విషయంలో అయితే మనకి ఆ యొక్క వెలిగింపు అవసరమో ఆయా విషయాలకు సంబంధించి ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు. అది మనకి 29వ వచనంలో చెప్పాడు. ఇక 30 నుంచి 35 వచనాల వరకు చూస్తే అక్కడ సైన్యం గురించి, యుద్ధం గురించి మాట్లాడాడు. చూడండి 30వ వచనం దగ్గర, నీ సహాయము చేత నేను సైన్యములను జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుతాను. అంతేకాదు 34 దగ్గరకు వచ్చేసరికి, ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అనే యుద్ధానికి సంబంధించినటువంటి మాటల్ని తీసుకుని వచ్చాడు. సో ఏ రకంగా ఆయన స్పందిస్తూ చేస్తాడు అని అంటే, ఎంపవర్ చేస్తా ఉన్నాడు. అంటే ఈ యుద్ధం చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాల్ని దేవుడు దావీదుకి ఇస్తా వచ్చాడంట. అర్థమవుతుందా అండి?
ముందు నాకు వెలిగించాడు, ఎన్లైట్ చేశాడు. రెండవదిగా నన్ను ఎంపవర్ చేస్తా ఉన్నాడు. ఈ ప్రాకారములు దాటటం నా వల్ల కాదు, ఈ సైన్యములను జయించటం నా వల్ల కాదు. కాబట్టి ఆయన సహాయం చేస్తున్నాడు, కాబట్టి సైన్యాలను జయించుతున్నాను. ఆయన సహాయం చేస్తున్నాడు, కాబట్టి ప్రాకారములను దాటగలుగుతున్నాను. ఆయన తప్ప ఇంకెవరున్నారు? ఆయన తప్ప ఆశ్రయదుర్గం ఏది అనే 2 ప్రశ్నలు మనం 32వ వచనంలో చూస్తాం. అంతేకాదు, దేవుడు నా కాళ్ళను, అక్కడ కొన్ని శరీర అవయవాలని, బాడీ పార్ట్స్ ని తీసుకొని వచ్చాడు. కాళ్ళు కనబడతాయి, చేతులు కనబడతాయి, బాహువులు కూడా కనబడతాయి. జాగ్రత్తగా గమనించండి. అక్కడ చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బాహువులు కూడా ఉన్నాయి. అంటే దేవుడు ఆయన కార్యాలు చేయటానికి ఏదో గాల్లో దీపం పెట్టినట్లుగా కాదు. దేవుడు మనల్ని ఆ రోజు దావీదుని వాడుకున్నట్టుగా ఈ రోజు నిన్ను నన్నే వాడుకుంటాడు. మన అవయవాలనే ఆయన వాడుకుంటాడు. మనల్ని వాడుకోవటం అంటే ఏంటి? మన అవయవాలను వాడుకుంటాడు, మన చేతుల్ని వాడుకుంటాడు, కాళ్ళను వాడుకుంటాడు, బాహువులను వాడుకుంటాడు, నోర్లను, మన నోటిని వాడుకుంటాడు. అందుకే మనము రోమా 12:1 చూస్తాము, సజీవ యాగం వలె మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేహాలని సమర్పించుకోవాలి. మనం ఏదో మన హృదయాల్ని, మనస్సుల్ని మాత్రమే కమిట్ చేసుకునే వారంగా ఆగిపోకూడదు. మన శరీరాలని మనం కమిట్ చేసుకుంటున్నాం. మనం శరీరాలను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మన నోటిని వాడుకుంటాడు, చేతుల్ని వాడుకుంటాడు, కాళ్ళని వాడుకుంటాడు. హీ విల్ యూజ్. అసలు ఆయన వాడుకోవాలంటే ముందు వాటికి కొన్ని నేర్పాలి. అందుకే ఏం చెప్పాడు? నా చేతులకు యుద్ధము నేర్పింది ఆయనే అంట, ఆ కాళ్ళని జింక కాళ్ళ వల్ల చేసింది ఆయనే అంట. అంటే ఆ కాళ్ళని ఈ విధంగా మార్చింది ఆయనే, ఈ చేతులకి యుద్ధం నేర్పింది ఆయనే. ముందు ఆయన కావలసినటువంటి శక్తినిచ్చి, ఆ తర్వాత నేర్పించి, ఆ తర్వాత వాడుకుంటాడు. ఎవరినైనా చూడండి, ఉదాహరణకి మోషేను గుర్తు చేసుకోండి. మోషేను గుర్తు చేసుకుంటే నేర్పించాడు. 40 years ఇజ్రాయెల్ యూనివర్సిటీస్ లో నేర్పించాడు. ఇంకొక 40 years అరణ్యంలో గొర్రెల దగ్గర నేర్పించాడు. నేర్పించిన తర్వాత తీసుకొచ్చి ఇంకొక 40 years వాడుకున్నాడు. దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి మనము కూడా దేవుడి యొక్క విషయాల్లో మనము నమ్మకంగా ఆ పైన దావీదు చెప్పినటువంటి కమిట్మెంట్స్ తీసుకునే అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు మనల్ని కూడా వెలిగిస్తారు. ఖచ్చితంగా మనకి కూడా కావలసినటువంటి ఈ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తారు. ఆ శక్తి సామర్థ్యాలు ఎలాంటివేనంటే అన్ని రకాలుగా, కాళ్ళకి కావలసిన శక్తి, చేతులకు కావలసిన శక్తి, బాహువులకు కావలసిన శక్తి, కొన్నిసార్లు ఎమోషనల్ గా కావాలి నిలబడాలంటే ఆ విధమైనటువంటి శక్తి, కొన్నిసార్లు ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉన్నా సరే స్పిరిచువల్ గా కూడా కావాల్సినటువంటి బలం అవసరం. ఇదంతా కూడా ఆయన ఇవ్వటానికి రెడీ. మనం పొందుకోవటానికి ఈ రకమైనటువంటి జీవితాన్ని మనం అలవరుచుకుని అడుగులేస్తున్నప్పుడు ఆ రోజు దావీదుకి హెల్ప్ చేసిన దేవుడు మనకి కూడా తప్పనిసరిగా మనల్ని కూడా ఎంపవర్ చేస్తాడు. అందులో ఎట్లాంటి సందేహం కూడా లేదు. ఇది 35 వరకు మనం చూస్తాం. 36 నుంచి 43 వచనాలు అక్కడ మనం చూస్తే ఆల్రెడీ చదివాం కాబట్టి నేను అవుట్లైన్ లాగా వెళ్తున్నాను. 36 నుంచి మనం చూస్తే దేవుడు ఆయనని వెలిగించటము, ఆయనకు కావలసినటువంటి శక్తిని ఇవ్వటం మాత్రమే కాదు, విస్తరింపజేశాడు, ఎన్లార్జ్ చేశాడు. ఏ విధంగా దావీదు యొక్క లైఫ్ లో దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడో 36 చివర్లో చెప్తాడు. నన్ను గొప్ప చేయును. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఎన్లార్జ్డ్ డేవిడ్స్ పాత్ అనే మాటను చూస్తాం. ఆయన యొక్క మార్గాన్ని ఏం చేశాడంటే దేవుడు విశాలపరిచాడు. దేన్ని బట్టి అనంటే నీ సాత్వికము.
ఎవరిది నీ అంటే ఇక్కడ దావీదు అనుకున్నారు కాదు. దేవుని గురించి మాట్లాడుతూ దేవునిలో ఉన్నటువంటి క్వాలిటీ అసలు మనిషిని గుర్తు చేసుకోవడానికి నువ్వెవడివే ఆఫ్టర్ ఆల్ అని అనొచ్చు వాస్తవంగా ఆయన గర్వంతో. ఆయనలో ఉన్నటువంటి సాత్వికము ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నలుసు లాంటి ఏ మాత్రము లెక్క చేయటానికి అవసరమే లేనటువంటి ఒక అల్పమైన మనిషిని ఆయన గుర్తు చేసుకోవటం, మళ్ళీ వాడి మీద దృష్టి పెట్టడం, మళ్ళీ వాడిని గొప్ప చేయటం. ఇది చూడండి. అసలు జ్ఞాపకం పెట్టుకోవటమే గొప్ప విషయం. ఒకవేళ ఎవరైనా అఫీషియల్ కానీ లేదా ఒకవేళ కొంచెం పెద్ద కంపెనీ అయితే అంతమందిలో ఎవరిదన్నా ఒక ఉద్యోగస్తుడు పేరు గుర్తు పెట్టుకొని పొరపాటున ఎండి చెప్పాడు అనుకో, ఎంత మురిసిపోతాడో. అసలు దేవుడు ఆయన యొక్క సాత్వికము చేత అసలు మనల్ని జ్ఞాపకం పెట్టుకోవటం, మన ఎడల ఈ రకమైనటువంటి పనులు చేయటం, ఇదే మనకి యోబు గ్రంథంలో కూడా చూస్తాం. అసలు ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ప్రతి నిమిషం మనం జ్ఞాపకం చేసుకోం, యథార్థంగా ఒప్పుకోవాలి. ప్రతి నిమిషం మనం గుర్తు చేసుకోం వేరే వేరే పనుల్లో పడి. ఆయనకి మాత్రం ఏ విధంగా ఎన్లార్జ్ చేశాడు తన యొక్క జీవితంలో, ఏ విధంగా అనే విషయాల్ని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఆ తర్వాత కిందకి రండి. 44 నుంచి మనం చూస్తే 45, 46 3 వచనాలలో అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అని అంటే 44 రెండవ లైన్లో చూడండి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. 44, 45, 46లో ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, దేవుడు నన్ను ఇప్పటిదాకా ఏం చెప్తా వచ్చాడు? నన్ను ఎనేబుల్ చేశాడు, వెలిగించి నన్ను ఎనేబుల్ చేశాడు, నాకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను ఇచ్చి నేర్పించి నన్ను ఎనేబుల్ చేశాడు. అంతేకాదు విశాలపరిచి నన్ను ఆయన ఎనేబుల్ చేస్తా వచ్చాడు. ఇప్పుడు ఈ విధముగా చేయటానికి నన్ను ఎనేబుల్ చేసిన తర్వాత దేవుడు నన్ను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఎలా స్థిరపరిచాడు అని గుర్తు చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా నన్ను రాజుగా స్థిరపరిచాడు, అధికారిగా నన్ను నిలిపితివి. ఒక సింహాసనం ఇచ్చి ఆ సింహాసనం మీద తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టావయ్యా నువ్వు. అసలు నాలంటోడికి సింహాసనం వేయటమేంటి? కాబట్టి నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నువ్వు నన్ను ఎన్నుకున్న తర్వాత తీసుకొచ్చి నన్ను ఒక సింహాసనంలో కూర్చోబెట్టావు. ఆ విషయాల్ని గుర్తు చేసుకుంటున్నాడు. సేమ్ ఇప్పుడు ఇదంతా ఆరాధనే, మన లైఫ్ లో కూడా ఎన్నుకుంది ఆయనే. ఆ తర్వాత దావీదు కన్నా భౌతికమైన సింహాసనమేమో. ఎఫెసీ 2 ప్రకారం మనం ఎక్కడ కూర్చున్నాం? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చూస్తాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసు ప్రభుతో పాటు పరమందున్న సింహాసనంలో యేసు ప్రభుతో పాటు ఆయన పక్కన నేను కూర్చుని ఉన్నా. దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఒక సింహాసనాన్ని ఇచ్చి నన్ను అధికారిగా నిలిపావు అని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 47, 48, 49 ఆ 3 వచనాలలో అక్కడ ఆయన చెప్పింది ఏంటి అని అంటే, దేవుడు నన్ను హెచ్చించాడు. యెహోవా జీవం గలవాడు. ఈ విషయాలన్నీ చెప్పి 49లో 2వ లైన్లో చూడండి. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. The Lord exalted David. నన్ను హెచ్చించావు నువ్వు. మనందరి జీవితాల్లో కూడా ఇది సత్యం. అన్ని రకాలుగా, ఈ రకం ఆ రకం అనేం లేదు. ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎమోషనల్ గా కావచ్చు, నైతికంగా ఒకప్పుడు ఎంతో దరిద్రంగా బతికిన వాళ్ళు, ఏ రకంగా ఆలోచించినా సరే అన్ని రకాలుగా కూడా ఆయన హెచ్చించారు. కాబట్టి ఆయన చేసిన కార్యాలన్నీ గుర్తు చేసుకుంటూ ఈ ఆర్డర్ చాలా చక్కగా ఉంది ఈ అధ్యాయంలో. ముందు ఆయన ఏం చేశాడో చెప్పాడు, తర్వాత స్పందిస్తూ ఏనేం చేశాడో చెప్పాడు 29 వరకు.
ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడో చెప్పి మళ్ళీ నేనేం చేస్తానో చెప్తున్నాడు చివరి 2 వచనాల్లో. అయిపోయింది అధ్యాయం. ఇప్పుడు దేవుడు ఏమేం చేశాడని చెప్పాడు ఇంతకీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ముగించుకున్నారండి. నన్ను వెలిగించాడు, నాకు కావాల్సినటువంటి వాటిని శక్తి సామర్థ్యాలను ఇచ్చి నాకు నేర్పించాడు, నా దారుల్ని నన్ను విశాలపరిచాడు. ఆ తర్వాత ఏం చేశారన్నాడు, నన్ను ఎంపిక చేసుకొని నన్ను ఒక అధికారిగా నియమించి ఒక కుర్చీ మీద కూర్చోబెట్టాడు. ఇన్ని చెప్పి కుర్చీ మీద కేవలం కూర్చోబెట్టడమే కాదు, కొన్నిసార్లు కుర్చీల్లో డమ్మీ వాళ్ళు కూర్చుంటారు, వాస్తవంగా పరిపాలన చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాడిని ముందు పెట్టి వీళ్ళు చేస్తారని. అలా కూడా కాదంట, ఆ ఏర్పాటు చేసుకోవటం, కుర్చీలో కూర్చోబెట్టడం అంత మాత్రమే కాదు, నన్ను హెచ్చించావు నువ్వు. ఇవి చెప్పి దానికి స్పందిస్తూ ఈయనేం చేస్తానని చెప్తున్నాడో గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. 50-51 అందరం చదువుతారండి. అందువలన, ఆ మాట చూడండి, ఇన్ని చేసావు కదా, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నేనేం చేస్తాను అంటున్నాడు, నిన్ను గురించి పాటలు పాడతానయ్యా, నిన్ను గురించి పాటలు పాడతాను. ఒంటరిగా పాడుకోవటం, కుటుంబంగా పాడుకోవటం, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది సంఘముగా సమాజముగా కలిసి పాడటం. ఈ రోజుల్లో పాటలు అంటే అది ఎక్స్టెండెడ్ టైం లాగా అయిపోయింది. ఏముందిలే 4 పాటలు పాడతారు ఆ టైం దాకా, అప్పుడు వెళ్ళిపోదాం. ఈలోపు వర్షిప్ మెసేజ్ స్టార్ట్ అయ్యేలోపు దాని పర్పసే మారిపోయింది. ప్రభువుని గురించి పాడాలి సమాజంగా. పాడతాను అంటున్నాడు ఒకటి, ఇంకొకటి ఏమంటున్నాడు, అన్యజనులలో నేను నిన్ను గణపరుచును. అన్యజనులు ఎట్లా గణపరుస్తాడు, దావీదు కింగ్ కదా, ఈ రాజు అన్యజనుల్లో గణపరచాలి అని అంటే ఎలా గణపరుస్తాడు, రాజుగా ఆయన చేసే నిర్ణయాలు, దేశంలో ఆయన పాస్ చేసేటువంటి చట్టాలు, సభకి అందరూ కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు, ఆయన తీర్చే తీర్పులు, అర్థమవుతుందా? ఆయన నిర్ణయాలు కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఆయన క్రియలు, ఆయన చేసే చట్టాలు, మనుషులతో ఆయన వ్యవహరించే తీరు, ఏం భక్తిపరుడు అండి, ఎంత మంచోడండి. అంటే త్రూ హిజ్ లైఫ్ డేవిడ్ కమిట్మెంట్ ఏంటి, ఇప్పుడు దేవా నువ్వు నాకు ఇన్ని చేసావు, నేనేం చేస్తానంటే నా జీవితం ద్వారా నేను అన్యజనులలో నిన్ను గణపరుస్తాను. గణపరచడం అంటే ఏదో మందిరంలో విశ్వాసుల మధ్యలో స్తోత్రం అని గట్టిగా 4 సార్లు చెప్పడం కాదు, అది సండే చేసే పని. కానీ త్రూ అవుట్ ద వీక్ దేవుడు మనం ఉంచిన ప్లేసెస్ లో మన లైఫ్ ద్వారా అన్యజనులలో గణపరచడం అనేది ఇది కమిట్మెంట్. ఇది డేవిడ్ యొక్క కమిట్మెంట్. అది నేను గణపరుస్తానయ్యా, నేను పాడతానయ్యా. 51లో ఏమన్నాడు చూడండి, ఇంకొక కమిట్మెంట్ తీసుకొచ్చాడు, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. కాబట్టి నేను ఈ విధంగా చేస్తుండగా నువ్వు నాకేం చేస్తావు అంటున్నాడు. ప్రతి పరిస్థితిలో నువ్వు నియమించావు నన్ను, అదే ఎంపిక చేసుకోవటం. నువ్వు నియమించావు నన్ను, మా ఇంట్లో వాళ్ళు అనుకోలేదు, సమూయేలు కూడా వీడు కాదేమో అనుకున్నాడు, ఎవరు లెక్క చేయలే. నువ్వు నియమించావు నన్ను. నువ్వు నియమించిన రాజుకి గొప్ప రక్షణ కలగజేసింది నువ్వే ఇన్ని రోజులు. అది అబ్షాలోం దగ్గర నుంచి కావచ్చు, సౌల్ దగ్గర నుంచి కావచ్చు, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి కావచ్చు. అంతేకాదు ఇప్పుడు దాకా రక్షించిన వాడివి నువ్వే, ఇక భవిష్యత్తు గురించి మాట్లాడతా, దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపేవాడు కూడా నువ్వే. సో సింపుల్ గా చెప్పాలంటే నువ్వు నన్ను హెచ్చించావు, నేను నిన్ను హెచ్చిస్తాను అంతే. యు ఎగ్జాల్టెడ్ మీ, సో ఐ విల్ ఎగ్జాల్ట్ యు. నేను నిన్ను హెచ్చిస్తాను. ఇక ఇంతకు మించి ఏం లేదు. సింపుల్ లెసన్ ఏంటి, సింపుల్ గా ఉంది అన్నట్టుగా సింపుల్ అనే మాట వాడుతున్నప్పటికీ ఇది అంత సింపుల్ కాదు. ఇన్ని చేస్తుండగా నేనేం చేస్తాను, నువ్వు నన్ను హెచ్చించావు కాబట్టి నేను నిన్ను హెచ్చిస్తాను. ఇది కమిట్మెంట్. ప్రార్థన చేసుకుందాం.
అర్థం కాల ఏంటి? టైం సరిపోదు, మనం మిగతా అంశాలు ప్రార్థన చేయాలిగా. రైట్. ప్రేయర్ మీటింగ్ లో కొంచెం ప్రార్థనకి ఎక్కువ అవకాశం టైం ఇవ్వాలి మనం. ఓకే, సరే. కాబట్టి ప్రభు ఏం చేశారో గుర్తు చేసుకున్నాడు. సో ఇది మ్యూచువల్ గా ఉంది, అర్థమవుతుందండి? అధ్యాయం అంతా ఎట్లుంది, ఇరువైపులా ఆయన చేశాడు, నా స్పందన ఇది. నేను స్పందించగా మళ్ళీ ఆయన చేశాడు, మళ్ళీ నా స్పందన ఇది. మనం కూడా అంతే. సో ఇప్పుడు దావీదు చెప్పినట్టుగా అవన్నీ మన జీవితంలో కూడా సత్యం. వాటిని బట్టి దేవుడికి వందనాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. దావీదు లాంటి ఈ రకమైనటువంటి కమిట్మెంట్ ని కూడా మనం తీసుకోవాలి. 50వ వచనంలో ఉన్నటువంటి కమిట్మెంట్, ఆయనని హెచ్చించేటువంటి పని. ప్రార్థన చేసుకుందాం రండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం రండి. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. విన్న వాక్యంతో క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. తర్వాత రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరికొన్ని కుటుంబాల కొరకు, ఇందాక చేయనటువంటి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి, ఎవరు చేస్తారు? ఆన్లైన్లో లోపల చేయండి. మంగమ్మ ఆంటీ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మంగమ్మ ఆంటీ ఆరోగ్యము, మరి ఆదివారాలు స్థిరంగా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆటంకాలు తొలగించబడాలని, చందు సరిచేయబడటానికి, శిల్ప రక్షణ కోసం, అలాగే సురేష్ సునీత కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. సురేష్ రక్షణ, సునీత కూడా స్థిరంగా దేవుని సన్నిధిలో ఉండటానికి వాలి ఆంటీని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత వేణు రక్షణ, సునంద ఆత్మీయ బలం కోసం, నయోమి ఆంటీని, ఆ కుటుంబాన్ని, వేణు సునంద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత సైద్ బాబు జ్యోతి, తను కూడా స్థిరంగా ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మాటలు నేర్చుకుంటూ స్థిరంగా ఆత్మీయంగా ఎదిగే విషయాల్లో ప్రార్థన చేద్దాం. జ్యోతి యొక్క ఆత్మీయ జీవితం, ప్రభు చిత్తమైతే తనకు కూడా ఒక ఉద్యోగం కోసం ప్రభు సమయంలో వారికి ప్రభు గర్భఫలం దయచేయాలని సైద్ బాబు జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన సహోదరి వేద, తను చేస్తున్న వర్క్, ఆ కోర్టు కేసులో ఉంచి ప్రభు సంపూర్ణంగా విడిపించాలని తన ఆత్మీయ జీవితం, సృజన యొక్క భవిష్యత్తు, తన ఎడ్యుకేషను, తన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. రండి, ఈ కుటుంబాల కోసం ఒకరు ప్రార్థన చేయండి. ఆన్లైన్ లెవెల్ ఒకరు చేయండి. యేసు ప్రభువా, యెహోవా దేవా, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, నాయన మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. దయగల దేవా, కృపగల దేవా, కనికరం గల దేవా, అయ్యా ప్రార్థన విజ్ఞాపనల చేత మీ మనవులు ప్రభు నాకు తెలియజేయండి అంటున్నారు తండ్రి. అయ్యా మా ప్రభు, మా ప్రియుల పక్షముగా మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాము తండ్రి. నీ గొప్ప కార్యం జరిగించే దేవుడు తండ్రి, నీ ఆశ్చర్య కార్యములు తండ్రి, అయ్యా నీ విశేష కనికరములు చూపించే దేవుడవు తండ్రి. నీవు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు, కృప చూపించే దేవుడవు అయ్యా. అయ్యా నీవు రక్షించుకున్న నీ బిడ్డలను నీవు నాయన విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నీవు నాయన వాత్సల్యపూరితుడు, నమ్మకమైన మా దేవుడవు, మా తండ్రివి, మా పక్షమున ఉన్న దేవుడవు అయ్యా. మంగమ్మను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నాయన కనికరించండి తండ్రి. సంగమునకు కూడా రాలేకపోతా ఉంది, సంగమునకు రావడానికి సహాయం చేయండి తండ్రి. దేవా అయ్యా, వినటం వల్ల విశ్వాసం కలుగును అయ్యా. మరి నీ బిడ్డ మరి నీకు సమీపముగా ఉండటంలో, మందిరానికి వచ్చట్లో నాయన అయ్యా, మరి ఆన్లైన్ కలిసే విషయాల్లో ప్రభా
అయ్యా నీ కుమార్తెని ఇప్పటి వరకు కాచి కాపాడావు తండ్రి, ఎన్నో పరిస్థితుల్లోంచి తండ్రి. మరి ఇప్పుడు కూడా ప్రవ్వా అయ్యా మరి నాయన మీరు కనికరించండి. మంగమ్మ క్రమంగా రావడానికి సరైన నిర్ణయాలు, మరి ఆమె యొక్క అనారోగ్య విషయాల్లో కూడా అయ్యా ఎంతో మరి ప్రవ్వా దేవా దేవా మీరు కృప చూపించండి నాయన, కృప చూపించండి. దయగల దేవా కృప చూపించండి నాయన, కృప చూపించండి అయ్యా. సరైన డయాగ్నోసిస్, సరైన మెడికల్ మరి మీరు ఇచ్చిన జ్ఞానంతో వాడబడ్డానికి కృప చూపించండి అయ్యా. నీ బిడ్డ మీద దయ చూపించయ్యా అయ్యా. మరి శిల్పాన్ని నాయన, చంద్రుని ఆ కుటుంబాన్ని మరి కూడా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. చంద్రు రక్షింపబడిన నీ కుమారుణ్ణి అయ్యా మీరు దయ చూపించండి, కృప చూపించండి నాయన. ఈ రక్షణ కార్యము కొనసాగించమనివ్వండి అయ్యా దేవా. నాయన నీ వైపు చూసే బిడ్డగా ఉండనివ్వండి చంద్రుని ప్రభు అయ్యా దేవా. కనికరించండి, కనికరించండి అయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా దేవా దేవా, నిన్ను పోగొట్టుకుంటే అయ్యా ఏముంది ప్రభా నాయన. ఏదో మరి ప్రభా ఎంతో నిర్లక్ష్యంగా ఉండే మరి ప్రభా మమ్మల్ని క్షమించి మా ప్రభా ఆ బిడ్డలను మీ దయలో కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వారికి నిద్రను బట్టి బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ సురేష్ అని అయ్యా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటా ఉన్నాం. మీ రక్షణ కార్యంలో జరిగించండి తండ్రి. హృదయాల్లో విశ్వాసం దయచేయండి తండ్రి. మందిరానికి రావాలని ఆశ ఆసక్తి దయచేయండి తండ్రి. అయ్యా మీ వాక్యాహారంతో నింపండి ప్రభు. దేవా 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 అయ్యా మాకు అవసరమైన వాక్యము మాకే మా హృదయాల్లో నాయన మార్చగలిగే మేము నాయన అయ్యా నాయన 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 మా హృదయాలు నింపబడి మా ప్రభా నాయన 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 అయ్యా మీ వాక్కుతో నింపబడ్డటకును నాయన మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మా హృదయపూర్వకంగా ఆరాధించుటలో మందిరానికి వచ్చేట్లో కృప చూపించండి. వేణుని సునందాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా దేవా నాయన. వాళ్ళ అమ్మగారు నయోమిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. అయ్యా క్రమంగా మందిరానికి రావడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి అయ్యా, సత్యమును గట్టిగా పట్టుకొని ఉండడానికి, ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి. బిడ్డనిచ్చారు, బిడ్డను చక్కగా ఎదుగుట్లో కృప చూపించండి ప్రభా. దయగల దేవ వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడా వందనాలు. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన దేవా నాయన. అయ్యా మరి నాయన 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 జ్యోతి సైదు బాబులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాన్ని బలపరచండి. జ్యోతి జాబ్ విషయంలోనూ మరి నాయన తన యొక్క ఆయా గర్భఫల విషయంలోనూ మీరే కృప చూపించండి ప్రభా. దయగల దేవ వందనాలు. కృపగల దేవ వందనాలు. కనుక్రమ గల దేవ మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. మీరే కృప చూపించండి తండ్రి. తండ్రి మీ సన్నిధిలో స్థిరముగా ఉండే బిడ్డలుగా ఉంచండి. సైదు బాబును కూడా క్రమంగా మందిరానికి నడిపించండి మా ప్రభా దేవా. జ్యోతి నాయన నాయన జాబ్ విషయంలో కూడా మీరే కృప చూపించండి ప్రభా దేవా. దయగల దేవా, కృపగల దేవా, కనికరము గల దేవా అయ్యా అయ్యా అయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి పాత్రుడా వందనాలు. స్తోత్రార్హుడా వందనాలు. పూజార్హుడా వందనాలు వందనాలు. అయ్యా 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 అయ్యా. కనికరించండి కనికరించండి. ఆ కుటుంబాన్ని బలపరచండి, ఆత్మీయంగా ఎదిగించండి అయ్యా అయ్యా. నాయన నాయన బలపరచండి అయ్యా అయ్యా అయ్యా. నాయన నాయన వేదాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డను నాయన కనికరించండి. మీ ఆలోచన చుట్టూ నడిపించండి. ఆ కోర్టు కేసుల్లో బిడ్డ ప్రయాసపడుతుంటుండగా కనికరించండి అయ్యా అయ్యా. విడిపించండి తండ్రి నాయన అయ్యా. సృజన మరి ప్రభా బిడ్డ నాయన ఆశీర్వదించండి. ఆ బిడ్డ చదువుల్లో, ఆ బిడ్డ ఆత్మీయంగా ఎదుగుట్లో మరి హాలిడేస్ వెళ్ళింటుండగా మళ్ళీ క్షేమంగా రావడానికి అయ్యా తల్లి బిడ్డలు మీ దయలో నాయన మీ కృపలో బిడ్డ కూడా కట్టబడి నాయన 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 వేదాన్ని కూడా మీ దైవుల హస్తాలకి అప్పు చెప్పుకుంటున్నాం. కనికరించమని వేడుకుంటున్నాను నాయన.
అయ్యా బిడ్డలందరినీ మీ పాదముల చెంతకు తీసుకుని వస్తా ఉన్నాను నాయన. మీరే కనికరించమని వేడుకుంటా ఉన్నాను నాయన. గొప్ప దేవుడవు నాయన, మా ఆలోచనకర్తవు నాయన, మా కొరకు విజ్ఞాపన చేసే మా దేవుడవు మీరు మాకున్నారు నాయన. మమ్మల్ని విలువడి ఎడబాయన మా నాయన, మా పక్షంలో ఉన్న మా నాయన మీకు వేలాది వందనాలయ్యా. అయ్యా 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 కనికరించండి. రేపటి దినమున మీ సన్నిధిని నాయన మరి సకాలంలోకి రావడానికి, మా హృదయపూర్వకంగా ఆరాధించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా 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 మీ నాయన మీరు నిలబరిచిన మీ దాసుల్ని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి, మీ వాక్కుతో నింపండి, విశ్వాసంతో నింపండి, భయభక్తులతో నింపండి. మీ సన్నిధిలో మేము సంతోషించినట్లుగా చేయండి మా నాయన. పరిశుద్ధాత్మ దేవా నాయన 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 మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి అయ్యా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా మీరు అక్కడ పర్యంతము మేము నాయన మీకు నమ్మకస్తులముగా, మీ బిడ్డలముగా, మీ నామమునకు మహిమకరముగా మమ్మల్ని ఉండనివ్వండి అయ్యా. మా దేవా మాకు చాలా దేవుడవయ్యా, మా ప్రభుడవయ్యా, మా రక్షకుడవయ్యా, మా తండ్రివయ్యా, మా దేవా మా దేవా మా దేవా. అయ్యా నీవు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకి అయ్యా నాయన నాయన నీవే కృప చూపించండి ప్రభువా. అద్వితీయ దేవా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధుడా సహాయం చేయండి, జీవం గల తండ్రి సహాయం చేయండి, జీవాధిపతి సహాయం చేయండి ప్రభువా. దయగల దేవా వందనాలు, పరిశుద్ధుడా వందనాలు, పరమ తండ్రి వందనాలు, యేసు ప్రభువా వందనాలు 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 అయ్యా. మా పరిస్థితులకు చాలా దేవుడు కదా అయ్యా. అయ్యా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మీ మీద ఆధారపడుతున్నాం. మా రక్షకుడు, మా దేవుడు అయ్యా, సజీవుడు అయిన మా దేవుడు మాతో కూడా అయ్యా నాయన ఉన్నవాడు, నాయన మాలో ఉన్నవాడు. మా ప్రభువా మమ్మల్ని కనికరించమని వేడుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ఈ ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. రండి మరొకటి ప్రార్థన చేద్దాం. అందరూ వాళ్ళు ప్రార్థన చేయండి. సుధక్క కోసం ప్రార్థన చేద్దాం. సుధక్క కుటుంబంలో రక్షణ కార్యాలు, సుధక్క మందిరానికి స్థిరంగా రావటం కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత పద్మాంటి కోసం ఆవిడ ఆరోగ్యం, తర్వాత కుమారుడు కూతురు వారి కుటుంబాలు వారు కూడా రక్షణ పొందడానికి పద్మాంటి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత ఎస్తేరక్క ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సురేష్ గారి రక్షణ, పిల్లల రక్షణ కోసం, అలాగే రూత్ మన సహోదరి రూత్ కోసం తన ఆరోగ్యం సంపూర్ణంగా ప్రభు స్వస్థపరచాలని, ఆకలి వేయట్లేదని చెప్పారు, ఫుడ్ ఏం తినలేకపోతున్నారంట. మరి ప్రభు సంపూర్ణంగా స్వస్థపరచాలని మన సహోదరి రూత్ కోసం, మరి భర్త శంకరు, పిల్లలు వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత షాలోం బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి నెక్స్ట్ ఏం చేయాలో ప్రభు ఆలోచన చెప్పి నడిపించాలని వీరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభావం ప్రేమికి వందనాలు స్తోత్రాలు తెలుస్తా ఉన్నాం తండ్రి. మరొకసారి ప్రభా సంఘం కోసం ప్రభా ప్రార్థించడానికి ఆయన ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా ఎక్కడ వారం ఎచ్చటి వారము ప్రభా అయినప్పటికీ మమ్మల్ని అందరినీ ఒకే రక్తంతో కడిగి ప్రభా మీ శరీరంలో భాగంగా చేసుకుంటూ ప్రభా కుటుంబంగా ప్రభా మరి మందిరంలో మరి అంటుకట్టిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా ఆయన మరి ప్రభా మాకు సంఘం కోసం ప్రభా ఆయన తండ్రి ప్రార్థించి బదులమైనాను ప్రభా మీరు తెలియజేస్తా ఉన్నారు ప్రభా. క్షమించండి ప్రార్థనలో అయ్యా నాయన వీక్ అయిపోతాను, క్షమించండి ప్రభా.
అయ్యా మిమ్మల్ని విజ్ఞాపనాత్మతో ప్రభా అయ్యా హృదయపూర్వకంగా అయ్యా సంఘం కోసం ప్రార్థించేవారుగా ఉంచమని వేడుకుంటాను. చూపండి తండ్రి. నాయన పద్మంటి గారి కుటుంబాన్ని బట్టి అయ్యా ఆవిడికి మీరు మంత్రం పట్ల ఇచ్చిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సహాయం చేయండి మరి ఆమె బిడ్డలు మనవలు కుటుంబం అంతా మందిరంలో ఉండటానికి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయని కోరుతాను. అందరూ అయ్యా మీ వైపు తిరగడానికి కృప చూపండి. మీరే సహాయం చేయండి. యేసు కృప చూపండి తండ్రి. సుధాకర్ని బట్టి ప్రార్థిస్తాను. జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. సహాయం చేయండి మీ మందిరం రావాలని ఆశ బట్టి మిమ్మల్ని స్తుతిస్తాను తండ్రి. అయా ప్రతి వారం మందిరంలో ఉండటానికి మీరు వీలు కలగజేయమని ప్రార్థిస్తాను. అయా కఠిన హృదయాలను మెత్తన చేసి గొప్ప దేవుడు నాయన తండ్రి. మీరే కృప చూపండి నాయన. పరిస్థితులన్నింటినీ అనుకూలపరచండి. ప్రతి వారము మందిరంలో మందిరానికి వచ్చుతూ మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వారికి కావలసిన ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయమని ప్రార్థిస్తాను. మా గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మా దేవా. ఆయన సహాయం చేయండి యేసు ప్రభువా. ఆయన కృప చూపండి తండ్రి. సహాయం చేయండి వాళ్ళ నాయన బిడ్డలను బట్టి మీరు సహాయం చేయండి. వారి కుటుంబం అంతా మరి మందిరంలో రావడానికి అనిపెట్టారు. కుటుంబం కూడా మరి మందిరంలో రావడానికి కృప చూపండి. ఆయన సహాయం చేయండి మా దేవా. ఇస్తారు కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తాను తండ్రి. అయా జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తాను ఆయన కుటుంబం అంతా మరి అయా తండ్రి. ఆయన సురేష్ గారు కూడా మందిరం రావడానికి తాగుడి నుంచి ఆయన వాటిని విడిచిపెట్టడానికి కృప చెప్పండి మా దేవా. ఆయన మీకు అసాధ్యమైంది లేదు కనుక మీకోసం ప్రార్థిస్తాను తండ్రి. మీ కార్యాలు చూడాలని ఆశపడతాను. సహాయం చేయండి తండ్రి. జాన్సన్ విషయంలో మీరు కృప చూపని సహాయం చేయండి దేవా. స్టడీ విషయంలో కావాల్సిన నీడ్స్ అన్నింటినీ మీరు తీర్చుకొని ప్రార్థిస్తాను. రూత్ ప్రార్థిస్తాను తండ్రి. అయా ఆయన జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి వందనాలు, ఇచ్చిన రక్షణ బట్టి స్తుతులు తండ్రి. నాయన మరి నేను కంప్లీట్ హెల్త్ దయచేయమని పెట్టుకుంటాను తండ్రి. నేను ఎక్కడైతే వీక్ గా అనిపిస్తూ ఉందో విషయాలన్నింటిలో మీ యొక్క ఇష్టాంతంతో మీరు నడిపించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను. మా గొప్ప దేవా సహాయం చేయండి. మీ కృప చూపించమని ప్రార్థిస్తాను దేవా. కుటుంబం అంతా అయా బంధువులు నాయన అందరూ మిమ్మల్ని ఎరగడానికి, మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను మా దేవా. సహాయం చేస్తాను తండ్రి. కృప చూపండి షాలోమన్ బట్టి ప్రార్థిస్తాను దేవా. సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి. కోర్స్ నేర్చుకోవడానికి కృప చూపించారు ఇక్కడ ఉండి పని చేయడానికి కృప చూపించారు. దాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి రానున్న దినాల్లో మీరు ఎక్కడ ఉంచిపోతా ఉన్నారు అన్న పట్ల అయా నాయన మీ యొక్క ప్రణాళికలను అయా తేటగా తెలియపరచమని వేడుకుంటాను తండ్రి. అయా నాయన తండ్రి. మరి అయా మీ చిత్తమైతే నాయన మరలా ఈ యొక్క మందిరానికి దగ్గరలో మరి అయా జాబ్ దొరకడానికి కృప చూపని ప్రార్థిస్తా ఉన్నాను దేవా. సహాయం చేయండి మీరు అయా తండ్రి. అయా సమస్తం నూతనంగా చేసే దేవుడుగా ఉన్నది దేవా. ఆయన మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ మంచి బిగినింగ్ మళ్ళీ దయచేయమని ఆయన సహాయం చేయమని కోరుతాను. మీరే కృప చూపండి అయినా మీ ఇంతవరకు అయా మరి సంఘంలో బిడ్డలందరి జీవితంలో చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ మీరు చేయబోతున్న కార్యాలను బట్టి అయా తండ్రి. అయా నాయన మీరు మా ప్రార్థనలు వింటున్నారు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ యొక్క ప్రార్థనలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరొకరు ప్రార్థన చేద్దాం. ఆన్లైన్ లో వాళ్ళు ఇంకొకరు ప్రార్థన చేయండి. సమయంలో మనవారి కోసం ప్రార్థన చేద్దాం. తన ఆత్మీయ జీవితం, భవిష్యత్తు, ప్రత్యేకంగా తన ప్రయత్నాలు ప్రభు చిత్తానుసారంగా తనకి ప్రభు జాబ్ ఇవ్వాలని